కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ మానసిక రుగ్మతలు ఏ రకంగానే ట్రీట్ చేసి వాళ్ళు ఎలాగ బాగుపరిచారు, తద్వారా ఆ మనిషి బాగుపడితే ఆ కుటుంబాలు ఏ విధంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి అంటూ ఆయన చెబుతుంటే కనుక అది నేను అన్వయించుకున్నాను, కొన్ని ఆచరించడానికి నేను ప్రయత్నం చేశాను. ఆ రకమైనటువంటి చక్కటి పరిచయం ఉంది ఆయనతో. ఆయన పుస్తకాలు అవి అప్పుడప్పుడు చదువుతుంటున్నాను. ఆయన చదువుతుంటే పుస్తకాలు చదివినట్లుగా అనిపిస్తుంది, ఆయన పక్క నుండి ఆయనతో ఆయన మాటలు వింటున్నట్లుగా అనిపిస్తుంది. అంత సరళమైన భాషతోటి ఆ పుస్తకాలు అవి ఆయన చదువుతూ ఉంటుంటే కనుక ఎప్పటికప్పుడు నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి, నా తప్పుల్ని ప్రక్షాళన చేసుకోవడానికి, నన్ను నేను సరైన మార్గంలో పెట్టుకోవడానికి పట్టాభిరామ్ గారు లాంటి రాసిన ఆ రాతలు నాకు ఎంతో ఉపయోగపడుతూ వచ్చాయి. అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఈ ఒక అవార్డుని ఇవ్వాలి అన్న ఆలోచనకి విజయ్ కుమార్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఆ సలహా ఇచ్చినటువంటి రామచంద్రమూర్తి గారిని కూడా నేను అభినందించక తప్పదు. ఎందుకంటే ఒక మనిషి ఏమిటంటే, మనిషి మన మధ్యలో లేనప్పుడు ఆయన విలువ మరింత తెలుస్తుంది. భావితరాలకి వాళ్ళ గురించి మనం చెబితే కనుక వాళ్ళు మరింత ప్రభావితం అయ్యి వాళ్ళ జీవితాన్ని మరింత సార్థకం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ రకమైనటువంటి ఒక సేవ చేస్తున్నటువంటి పట్టాభిరామ్ గారి పేరుకు సంబంధించి వారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. అయితే ఇక్కడ సతీష్ రెడ్డి గారు మిత్రులు, ఆయన చాలా సామాన్యంగా ఉంటారు. ఆయన గొప్పతనం ఆయనకి తెలియదు అనిపిస్తుంటుంది. ఆయనతో సంభాషిస్తున్నా, ఆయనతో కూర్చుంటున్నా సరే ఒక గొప్ప వ్యక్తి. ఎందుకంటే గ్రేట్నెస్ లైస్ ఇన్ సింప్లిసిటీ అంటారు. దానికి ప్రత్యక్ష నిలువెత్తు నిదర్శనం సతీష్ రెడ్డి గారు. దాదాపు 2018లో అనుకుంటా ఒక రవీంద్ర భారతిలో ఒక ఫంక్షన్ జరుగుతుండగా నేను, నా పక్కనేమో వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. మాట్లాడుతున్న సమయంలో ఆయన సడన్గా ఏదో ఫోన్ వస్తేను ఎవరో పిలిస్తే చెవులు ఏదో చెప్తే గబుకుని పక్కకి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. నేను చూసి చాలా హ్యాపీగా కనిపించారు. ఆయన ఏంటంటే అంత సంతోషంగా ఉన్నారని. ఏమి లేదు, మన నెల్లూరు వాస్తవ్యుడు మన కుర్రోడు డిఆర్డిఓకి చైర్మన్ అయ్యాడు, చాలా సంతోషంగా ఉంది అన్నారు. చాలా ఆశ్చర్యం. అప్పుడే ఫస్ట్ టైం నేను సతీష్ రెడ్డి గారి గురించి వింటాం. అది ఆయన పైగా మన ఊరే, మన నెల్లూరుని ఎందుకన్నారంటే మాది సగం నెల్లూరు కాబట్టి అమ్మది. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అవునండి అని. అప్పటి నుంచి సతీష్ రెడ్డి గారు కానీ ఆయన ఏంటి, ఏ రకమైన ఏ రేంజ్ శాస్త్రవేత్త, ఆయన ఇంత స్థాయికి చిన్న వయసులోనే ఈ స్థాయికి రావడానికి ఏమీ దోహదపడి అనడానికి నేను ఆయన అబ్జర్వ్ చేస్తూ ఆయన తెలుసుకుంటూ ఉంటే కనుక నాకు మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారితో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది. ఆ తర్వాత అంతటి సామర్థ్యం ఉన్నటువంటి ఆ రకమైన నేపథ్యంలో ఈ రోజున మనం గర్వించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సతీష్ రెడ్డి గారు అంటారు. ఎలాంటి సందేహం లేదు. చాలా సాదాసీదా రైతు కుటుంబంలో పుట్టి ఒక పల్లెటూరులో జన్మించి 6వ తరగతి వరకు ఎలక్ట్రిక్ లైట్ ఏంటో తెలియకుండా గుడ్డి దీపాలు పెట్టుకుని అక్కడ చదువుకుంటూ, అక్కడ ఏమాత్రం ఎడ్యుకేషన్ సంబంధించి సాదాసీదా చదువులే మనకి. అలాంటి చదువుతూ మన జీవితం ఇంతేలే, ఇక్కడే ఉండిపోవాలి, ఇలాగే సాగిపోవాలి అనే ఒక దీని పరిస్థితిలో కాకుండా వాళ్ళ అమ్మగారి కోరికను బాగా చదువుకోవాలి నాన్న, నువ్వు బాగా పైకి రావాలి అన్న అమ్మ కోరికని ప్రభావం దానితో బలంగా లోపల నాటుకుని ఏమైనా సరే నేను సాధించాలి, నాకంటే ఒక ఇది ఏర్పరచుకోవాలి అనే దాని మీద ఆయన అంచెలంచెలు చదువుకుంటూ చదువే ధ్యేయంగా అలా ముందుకు వెళుతూ, ఆ తర్వాత ఆయనకి ఇంట్రెస్ట్ అయినటువంటి ఈ ఫీల్డ్లో ఆయన ఎన్నుకుని అందులో పైకి ఎలా ఎదగాలి అనే దాని మీద ప్రతి వచ్చిన అవకాశాన్ని దొరకబుచ్చుకుని ఆయన ముందుకు వెళ్ళిన విధానం చూస్తుంటే ఇదిగో ఈ రోజున మన రాష్ట్రానికే కాదు, మన తెలుగు వాళ్ళకే కాదు, మన దేశానికి కూడా ఆయన తలమానికంగా ఉండి మన దేశానికి ఒక రక్షణ కవచంలాగా ఏర్పరిచే దిశగా ఆయన వెళ్ళారంటే కనుక అది అత్యద్భుతం. అది మనం గుర్తించడం కాదు, అంతర్జాతీయ స్థాయిలో బ్రిటన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా బ్రిటిష్ సొసైటీ ఆఫ్ ఏరోనాటికల్ ఫెలోషిప్ ఇచ్చారన్న, అలాగే అమెరికన్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ సంబంధించిన గొప్ప అవార్డు వాళ్ళు ఇచ్చారన్న సరే అది నిజమైనటువంటి కీర్తి, నిజమైనటువంటి ఖ్యాతి. ఆయన సర్వీసెస్ తోటి ఆయన ఏదైతే మిసైల్స్ చేశారో అలాంటివి అగ్ని 5 నుంచి రుద్రం వరకు, అలాగే మిషన్
బాలిస్టిక్ మిషన్స్ దగ్గర నుంచి శక్తి మిషన్ వరకు, అంటే శాటిలైట్స్ని కూడా మనం ఛేదించేటటువంటి ఆ స్థాయి టెక్నాలజీని ఆయన మన దేశానికి, మన భారతదేశానికి అందించారంటే కనుక అది గొప్ప గొప్ప దేశాలు కూడా ఈ రోజున ఆయన పుణ్యం అంటూ ఆయన చేసిన కృషి మూలంగా, ఆయన మనకు అందించిన టెక్నాలజీ మూలంగా అమెరికా, రష్యా, చైనాల తర్వాత మన దేశం ఆ స్థానం ఆక్రమించి టాప్ 4లో మన దేశం ఈ రోజున రక్షణ సంబంధించి, డిఫెన్స్ సంబంధించి ఉందంటే కనుక అది సతీష్ రెడ్డి గారి పుణ్యం. ఆయన లీడర్షిప్లో, ఆయన శిష్యులు కానివ్వండి, ఆయన నాయకత్వంలో మిగతా సైంటిస్టులు కానీ వీళ్ళందరూ కలిపి ఇచ్చినటువంటి గొప్ప సహకారం మన భారతదేశానికి. అలాంటి వారి గురించి ఈ మాటలు చెప్పే అవకాశం నాకు లభించడం, ఆయన కూడా మా ఫత్తెకానిపేట వాస్తవ్యులు, నెల్లూరులో అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. సో చాలా సంతోషం. నేను హాఫ్ అనుకోండి నెల్లూరు, కానీ అలాంటి నెల్లూరు వాళ్ళు చాలా సాధిస్తారు. అందులో నేను కూడా కొంచెం ఆ బాటలో కొంచెం ముందుకు వెళ్ళి నా ఎంటర్టైన్మెంట్ నేను కొంచెం సాధించగలిగాను. అండ్ ఇది ఇక్కడ పట్టాభిరామ్ గారు ఎప్పుడు 5D అంటారు. ఒకటి డ్యూటీ, డివోషన్, డెడికేషన్, డిటర్మినేషన్, డెసిషన్. ఈ 5Ds ఎవరైతే ఫాలో అవుతారో, ఎవరైతే దీన్ని అన్వయించుకుంటారో వాళ్ళు డెఫినెట్గా జీవితంలో అభివృద్ధి సాధిస్తారు, అత్యున్నతమైన స్థాయికి వెళతారంటే అలాంటి సందేహం లేదు చెబుతుండేవారు. నాకు తెలిసి సతీష్ రెడ్డి గారు ఆ రకమైనటువంటి 5Dల్ని చాలా ఢీకొంటూ చాలా ధీటుగా ముందుకు వెళ్ళారు అంటే ఎలాంటి సందేహం లేదు నాకు. అది అనుభవపూర్వకంగా నేను కూడా అదే దిశగా నాకున్న స్థాయిలో, నాకున్న పరిధిలో, నాకున్న ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో అదే దిశగా వెళుతున్నాను కాబట్టి నేను అనుభవపూర్వకంగా చెప్పగలను. అలాగే విదురుడు మహాభారతంలో ఏవేవి కొన్ని ఆరు బ్యాడ్ క్వాలిటీస్ని వదిలేయాలని చెప్తారు. అది ఒకటి అతి నిద్ర, అలాగే జడత్వం, అలాగే ప్రొకాస్టినేషన్ అంటే పోస్ట్పోన్ చేయటం ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే, అలాగే సోమరితనం, ఆలస్యం, అలసత్వం, ఇలాంటివన్నీ కూడా ఒక 5-6 ఉన్నాయి. ఈ యొక్క క్వాలిటీస్ని మనం వదులుకుంటే గనక ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ రోజున సతీష్ రెడ్డి గారి లాగా మన ఈ అవకాశాలు ఉంటాయి మన ఫీల్డ్స్లో. సో ఆయన అధిరోహించినటువంటి ఈ హైట్స్, దానికి ఎంతైనా సరే ఈ యొక్క అవార్డు అర్హులు. ఈ అవార్డు ఫస్ట్ టైం విజయ్ కుమార్ నాకు నచ్చింది ఏంటంటే, ఒక అవార్డు పెట్టినప్పుడు ఆ అవార్డు ఎవరికి ఇస్తామనే దాని మీద దాని ప్రతిష్ట ఉంటుంది, దానికి గౌరవం ఉంటుంది. అది కరెక్ట్ అయినటువంటి పర్సన్కి సతీష్ రెడ్డి గారిని ఎంచుకోవడం, సతీష్ రెడ్డి గారికి ఈ అవార్డు అందివ్వటం అన్నది మన పట్టాభిరామ్ గారి అవార్డుని అవార్డుకి ఒక ప్రత్యేకత వచ్చింది, ఒక గుర్తింపు వచ్చింది. భవిష్యత్తులో కూడా మళ్ళీ విజయ్ కుమార్ గారు ఈ అవార్డు ఎవరికి ఇస్తారు అనేది ఒక క్యూరియాసిటీ అనేది ఏర్పడింది. సో అంత గొప్ప వ్యక్తి యొక్క అవార్డుని ఇంత గొప్ప వ్యక్తికి ఇవ్వటం ద్వారా పట్టాభిరామ్ ఈ అవార్డు ఒక ప్రతిష్ట పొందింది. అంతటి గొప్ప అవార్డు ఫ్యూచర్లో ఇది అలా కొనసాగుతూ ఉండాలని, గొప్ప గొప్ప వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలని విజయ్ కుమార్ గారు ఈ అవార్డుకి ఎంపిక చేయడంలో యావత్ భారతదేశంలో గొప్ప గొప్ప పేర్లు తీసుకొచ్చిన వాళ్ళు, ఒక ఎగ్జాంపుల్గా నిలబడిన వాళ్ళు, ఫ్యూచర్